ఎవర్ థాట్ మీ పర్సనాలిటీ హెల్త్ ప్రొఫెషనల్గా మీరు ఉన్నప్పుడు వాట్ షుడ్ బి ది గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ యువర్ పర్సనాలిటీ డైరెక్షన్? ఒక 10 minutes ముందు మీరు ఒక ఓత్ తీసుకున్నారు, దానికి ఉన్న ప్రతి పదం మీకు ఒక డైరెక్షన్, మీకు ఒక గోల్ లాగా ఉంటుంది. బెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఉంటారా? సో సిమిలర్లీ మనం ఏదైతే నాలెడ్జ్, స్కిల్, మన పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, 3 రిఫైన్ చేసుకుంటూ ఆ సెక్టర్లో ఉన్నా సరే మనం గొప్ప ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. అండ్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, వెన్ యూ వర్క్ ఆన్ దిస్ ఆల్ ద 3 ఆస్పెక్ట్, పర్సనాలిటీ ఆస్పెక్ట్ మీద మనం వర్క్ చేయాలి. టఫెస్ట్ పార్ట్ టు వర్క్ ఆన్ హిస్ పర్సనాలిటీ. ఎందుకంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క పేరెంట్, లేదంటే ఫ్రెండ్స్, వాళ్ళతోటి మనం నేర్చుకుంటూ మన పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. ఆర్ ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఆర్ ఎన్వైర్న్మెంట్, ఆర్ ఫ్యామిలీ, ఆర్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ షేపింగ్ ఆర్ పర్సనాలిటీ. సో అది ఒక రకంగా తయారైంది. కానీ మీరు ఒక నర్సుగా, ఒక హెల్త్ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మీ పర్సనాలిటీ ఎలా ఉండాలి? మీ సమక్షంలో ఒక గోల్ మీరు పెట్టుకుంటారు. సో మీది ఇప్పుడు ఉన్న పర్సనాలిటీ మీరు ఏం కాబోవాలి అంటే ఏం చేసుకోవాలి పర్సనాలిటీ, దాని గురించి ఆలోచిస్తారు. సో వెన్ యూ సెట్ ఎ టార్గెట్ ఫర్ యువర్ సెల్ఫ్, వాట్ షుడ్ బి మై పర్సనాలిటీ, వాట్ షుడ్ బి మై టర్న్ అవుట్, హౌ షుడ్ ఐ స్పీక్, హౌ షుడ్ ఐ అటెండ్ టు పేషెంట్, హౌ షుడ్ ఐ అటెండ్ టు పేషెంట్స్ ఫ్యామిలీ, how to speak with them, all these things slowly you will refine, your personality will improve, and then they will start saying that so and so nurse is very good, so and so health professional is very good. So that is where the personality aspect comes in. ఇంకొక ప్రాబ్లం పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఏంటంటే బుక్లో రాసిన సిలబస్ లాగా అది ఉంటుందా? సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై, మీరే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, నేను ఎలా చేయాలనుకుంటాను, నా ఐడియల్ ఎవరు, నా గోల్ ఏంటి, అది మైండ్లో ఉన్నప్పుడు రోజువారీగా ఎంతో కొంత 1 అడుగు 6 అడుగు మనం ముందుకు పోతూ ఉంటాం. అప్పుడు 6 months 1 year తర్వాత మీ పర్సనాలిటీ మారిపోతుంది.